ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో నిర్మాణం అవుతున్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భోగాపురం విమానాశ్రయం, దీనికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా పేరు పెట్టారు. మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఆవరణలో నేనున్నాను. మనం చూడొచ్చు, దీని ఆకృతి అంతా కూడా అందరినీ అట్రాక్ట్ చేసేలా ఉంది. దీనికి కూడా ఒక ప్రత్యేక డిజైన్ ఉంది. దీన్ని ఫ్లయింగ్ ఫిష్ అంటే ఎగిరే చేప ఆకృతితో దీన్ని నిర్మించారు. ఈ విమానాశ్రయం అంతా కూడా అత్యంత అత్యాధునిక సాంకేతికతతో అలాగే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందించబడినట్లుగా దీన్ని తెలుపుతున్నారు. అయితే ప్రయాణికులను ఆకట్టుకునేలా ఈ విమానాశ్రయం యొక్క బాహ్య అంతర్గత డిజైన్లను డిజైన్ చేశారు. లోపల కూడా ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ కూడా ఈ భవనాన్ని ఎగిరే చేప అనే ఆకృతిలోనే జిఎంఆర్ సంస్థ అద్భుతంగా డిజైన్ చేసింది. అంతేకాకుండా మనం ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాం, ఈ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్లో ఒక పెద్ద కొలనులాగా ఒక వాటర్ ఫౌంటైన్ లాంటిది ఇక్కడ పెద్దదిగా ఏర్పాటు చేశారు. దీన్ని దాటుకుంటూ మనం అరైవల్స్లోకి వెళ్తే అక్కడ మనం చూడొచ్చు బొబ్బిలి, వీణ, తంబుర ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ ఎయిర్పోర్ట్ అంటే విజయనగరం అంటేనే కళలకు ప్రాధాన్యం. సో ఈ ప్రాంతం యొక్క కళలను ఉట్టిపడేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. సో అలాగే మనం రైట్ సైడ్ చూసుకోవచ్చు, ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించిన బిల్డింగ్ కూడా పూర్తి స్థాయిలో రెడీ అయిపోయింది. సో ఇదైతే ప్రస్తుతం ఎయిర్పోర్ట్ అనేది ఇనాగ్రేషన్కు సిద్ధంగా ఉంది. ఈ ఎయిర్పోర్ట్లో కళలకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తూ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక కళలు, సాంప్రదాయాలకు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్తున్నారు. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపలి అందాలు అలాగే Taste the Daily.